నేషనల్ హెరాల్డ్ కేసుపై రౌస్ అవెన్యూ కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈడీ ఛార్జ్షీట్ పై కోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. ఈ నెల 29న తీర్పు వెల్లడించనున్నట్లు రౌస్ అవెన్యూ కోర్టు తెలిపింది. సోనియా రాహుల్ గాంధీలకు సంబంధం ఉన్న అసోసియేటెడ్ జనరల్స్ లిమిటెడ్ ఏజేఎల్ కు పలువురు సీనియర్ కాంగ్రెస్ పార్టీ నేతలు నకిలీ లావాదేవీలు జరిపారని ఈడీ ఆరోపిస్తుంది. చాలా ఏళ్లుగా వీరు మోసపూరితంగా ఇలా అద్దె చెల్లించారని, అందుకు సంబంధించిన రసీదులను వీరు తయారు చేశారని ఈడీ తరపు న్యాయవాది అదనపు సొలిసిటర్ జనరల్ చెప్పారు. సీనియర్ కాంగ్రెస్ పార్టీ నేతల సూచనల మేరకే ఈ నగదును వీరు ఇలా ఏజేఎల్ కు బదిలీ చేశారని కోర్టుకు విన్నవించారు. ఈడీ వాదనలు విన్న కోర్టు తీర్పును రిజర్వ్ చేస్తున్నట్టు స్పష్టం చేసింది. నేషనల్ హెరాల్డ్ కేసుపై రౌస్ అవెన్యూ కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈడీ ఛార్జ్షీట్ పై కోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. ఈ నెల 29న తీర్పు వెల్లడించనున్నట్లు రౌస్ అవెన్యూ కోర్టు తెలిపింది. నేషనల్ హెరాల్డ్ కేసుపై రౌస్ అవెన్యూ కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ లైవ్ లో అందిస్తారు. పవన్, నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి రౌస్ ఎవెన్యూ కోర్టు విచారణ కొనసాగింది. ఈ యొక్క రౌస్ ఎవెన్యూ కోర్టు మాత్రము ఈడీ సంబంధించిన దానిపైన విచారణ కొనసాగించిన దాని తర్వాత ఈ 29వ తేదీన ఈ యొక్క తీర్పును కూడా రిజర్వ్ చేసింది. ముఖ్యంగా చూస్తే రాహుల్ గాంధీ, సోనియా గాంధీ సంబంధం ఉన్న అసోసియేట్ సంబంధించిన ఒక ఏజేఎల్ పలువురు సీనియర్ నాయకులంతా కలిసి ఒక మోసపూరితంగా యొక్క లావాదేవీలు కూడా కొనసాగించారని చెప్పి కూడా ఈడీ సంబంధించి ఒక వాదనలు కొనసాగించింది. అంతేకాకుండా ఈ యొక్క డబ్బులు సంబంధించిన విషయంలో నకిలీ రసీదులు తయారు చేసి పూర్తిగా మనీ ట్రాన్సాక్షన్ అంటే మనీ లాండరింగ్ కూడా పాల్పడిందని చెప్పి ఈడీకి సంబంధించి ఇప్పటికే వాదన కూడా వినిపించారు. దీనికి సంబంధించి కొన్ని సాక్ష్యాధారాలను కూడా ఈడీ అధికారులు కోర్టు ముందు ఉంచారు. ముఖ్యంగా చూస్తే ఇందులో చాలా మంది కాంగ్రెస్ సీనియర్ నాయకులకు కూడా ఇందులో హస్తం ఉంది. అయితే ఏజేఎల్ సంబంధించిన సంస్థను కేవలం 50 లక్షలు మాత్రమే వారికి ఇచ్చి యొక్క పూర్తిగా ఏజేఎల్ సంబంధించిన సంస్థను పూర్తిగా వీరు యాజమాన్యంగా తీసుకున్నారు. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు దాదాపు 2000 కోట్ల రూపాయలు కూడా పూర్తిగా యొక్క మనీ లాండరింగ్ జరిగిందని చెప్పి కూడా ఈడీ దీనికి సంబంధించి యొక్క వాదన కూడా వినిపించింది. అయితే మొత్తానికి యొక్క వాదనలు వినిపించిన కోర్టు మాత్రము 29వ తేదీకి యొక్క తీర్పును కూడా రిజర్వ్ చేసింది. ముఖ్యంగా చూస్తే కాంగ్రెస్ సంబంధించిన సోనియా గాంధీతో పాటు రాహుల్ గాంధీ పలువురు చాలా మంది సీనియర్ నాయకులు మాత్రం ఇందులో హస్తం ఉంది. అంతా కూడా ఈ యొక్క మనీ సంబంధించిన లాండరింగ్కు పాల్పడ్డారని మాత్రం ప్రధానంగా దీనికి సంబంధించి కొన్ని కీలకమైన సాక్ష్యాధారాలు కూడా సేకరించారు. సాక్ష్యాధారాలు సేకరించిన నేపథ్యంలోనే ఈ యొక్క వాదన కూడా కొనసాగింది. అయితే మరోవైపు చూస్తే ఇటు ఈ యొక్క సోనియా గాంధీ కావచ్చు, రాహుల్ గాంధీ తరఫున న్యాయవాదులు కూడా ఈ యొక్క విచారణ కూడా కొనసాగించారు. విచారణలో భాగంగా చూస్తే ఈ యొక్క వాదనలో మాత్రము కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వారు ఎవరు కూడా ఇందులో మనీ లాండరింగ్ జరగలేదు, పూర్తిగా లావాదేవీలు వీళ్ళన్నీ కూడా పూర్తిగా సక్రమంగా జరిగిందని చెప్పి కూడా ఈ యొక్క వాదన వినిపించారు. అయినా కానీ కోర్టు మాత్రం ఈ యొక్క తీర్పును 29వ తేదీన రిజర్వ్ చేసింది. ఆ రోజు మాత్రం ఎలాంటి తీర్పు వస్తుంది అనేది మాత్రము చాలా ఉత్కంఠంగా ఎదురు చూస్తుంది. రైట్ పవన్, థ్యాంక్ యూ. మీడియాతో మంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. రోజు ఆ ఈగల్ మనం స్థాపించిన దగ్గర నుంచి కూడా రవికృష్ణ గారిని మంచి ఎఫిషియెంట్ ఆఫీసర్ ని కూడా దానికి డీజీ కింద ఏర్పాటు చేసుకొని మనం డిఐజీ కింద ఏర్పాటు చేసుకొని అక్కడి నుంచి కూడా మనం అందరం కూడా వర్క్స్ అనేవి స్ప్రెడ్ చేసుకోవడం జరిగింది. ఈగల్ టీమ్స్ ఏర్పాటు చేసుకోవడం దగ్గర నుంచి ఈ రోజు ఈగల్ టీం పరిస్థితి ఎలా ఉందంటే ఇందాక నేను మాట్లాడుతుంటే చెప్తున్నారు, అందులో ఒక కానిస్టేబుల్ కూడా ఈ రోజు మాట్లాడాలి అనుకుంటే మొత్తం టీమ్ లో వాళ్ళు ఏం పని చేస్తున్నారు మొత్తం అంతా కూడా ఒక మోటివేషన్ ఇవ్వడానికి ఒక 20 minutes ఒక కానిస్టేబుల్ కూడా డైరెక్ట్ గా మాట్లాడగలరు. అంటే ఈ రోజు జనరల్ గా ఉన్న పోలీస్ కూడా ఏదైనా కంప్లైంట్ పెట్టాలంటే ఈగల్ కి పనిచేస్తున్న కానిస్టేబుల్ ఫోన్ చేసి మేము ఏ యాక్ట్లు పెట్టొచ్చు, మేము ఏంటి ఏ రకంగా మేము దీన్ని ప్రొసీడ్ అవ్వచ్చు అని అడిగే పొజిషన్ కి ఈ రోజు ఈగల్ టీం పనిచేస్తుంది. అంటే ఈగల్ లో 3 టాస్క్ ఫోర్స్ కేంద్రాలుగా పెట్టుకున్నాం. ఒకటి వైజాగ్, విజయవాడ అండ్ రాజమండ్రి. వైజాగ్ అక్కడ కూడా మనం ప్రత్యేకంగా టీం ఏర్పాటు చేసుకుని ఏదైతే మనకి ఏజెన్సీ నుంచి వస్తుందో గాంజాయి వస్తుంది సరఫరా అవుతుంది అనుకున్న ప్లేస్ ని కొన్ని హాట్ స్పాట్లు గుర్తించాం.
ఈ విషయం కూడా ఇక్కడ మీకు ఒక విషయం కూడా చెప్పాలి. మేము అధికారంలోకి వచ్చిన టాటికి ఇంచుమించు మల్టిపుల్ వేస్ ఏజెన్సీ నుంచి కిందకు వచ్చే వేస్, కానీ ఎన్ని చెక్ పోస్టులు ఉన్నాయా ఆ రోజు అడిగితే 4 చెక్ పోస్టులు ఉన్నాయండి అన్నారు. ఆ 4 చెక్ పోస్టుల దగ్గర కనీసం సిసి కెమెరాస్ ఉన్నాయా అంటే సిసి కెమెరాస్ లేవండి అన్నారు. అంటే అటువంటి పొజిషన్ నుంచి ఈ రోజు చాలా వేరే సెక్టార్స్ లో సిసి కెమెరాస్ ఏర్పాటు చేసుకోవటం, చెక్ పోస్టులు ఏర్పాటు చేసుకోవటం, ఎక్కడి నుంచి అయినా వస్తుంది గాంజా వస్తుందంటే ఇన్ఫర్మేషన్ మనం తీసుకోవటం, ఇమీడియట్ గా దాన్ని పట్టుకొని వాళ్ళందరికీ కూడా కేసులు పెట్టడం. సుమారుగా చూస్తే జూన్ 2025 వరకు చూసుకుంటే 831 డ్రగ్ కేసులు నమోదు చేశాం. ఈ రోజుకి 2114 మందిని అరెస్టు చేయడం జరిగింది. 23,770 కిలోల గంజాయి ప్లస్ 27 లీటర్స్ యాషిష్ ఆయిల్ కూడా పట్టుకోవడం జరిగింది. 2093 వాహనాలు సీజ్ చేయడం జరిగింది. 8,200 మందికి అవగాహన శిబిరాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఈ హ్యాషిష్ ఆయిల్ దగ్గర ఒక విషయం చెప్పాలి. నేను మొన్న పాడేరు వెళ్ళా, ఈ ఆల్టర్నేటివ్ క్రాప్స్ డిస్ట్రిబ్యూషన్ చేయడానికి నేను రవికృష్ణ గారి ఇద్దరం కలిసి వెళ్ళాం. యాక్చువల్లీ అక్కడ మాట్లాడుతుంటే నాకు కలెక్టర్ అండ్ ఎస్పీ ఒక విషయం చెప్తే షాకింగ్ నాకు నిజంగా. లాస్ట్ గవర్నమెంట్ లో 2019 to 24 ఇన్ బిట్వీన్ లో ఈ గాంజా పెంచడం ఒక ఎత్తు, గాంజాను సరఫరా చేయడం ఒక ఎత్తు అయితే, ఏదో కుటీర పరిశ్రమ లాగా స్మాల్ స్కేల్ ఇండస్ట్రియల్ లాగా ఈ గాంజా నుంచి హ్యాషిష్ ఆయిల్ ఏదైతే తయారు చేస్తారో ఆ మిషనరీస్ ని ఇంట్లో పెట్టుకున్నారంట. ఇంట్లో పెట్టుకుని వాళ్ళే ప్రిపేర్ చేసి ఆ ఆయిల్ ని కూడా సరఫరా చేసే పొజిషన్. ఎప్పుడైతే మనం ఈగల్ ఎస్టాబ్లిష్ చేసి ఈగల్ తాలూకా యాక్టివిటీస్ పెరిగినాయో అప్పటి నుంచి మొత్తం వాటన్నిటిని కూడా వాళ్ళు వదిలేసి వేరే వేరే రాష్ట్రాలకు కూడా తీసుకెళ్లిపోయే పరిస్థితి. వాళ్ళు ఇక్కడ మనకు అటువంటి ఆపరేషన్స్ కూడా ఏమీ లేవు, జీరో ఆపరేషన్స్, అటువంటి ఆపరేషన్స్ అయితే జీరో. ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ రిజల్ట్. ఈ రోజు మేమందరం కూడా మీకు అందరికీ తెలుసు, ఈగల్ అంటే ఒక గాంజాని మీరు అక్కడ నుంచి సరఫరా ఆపేస్తే సరిపోతుందా అండి అంటే కాదు. లాస్ట్ గవర్నమెంట్ లో వెరీ సారీ టు సే స్కూల్ బ్యాగుల్లోకి వెళ్ళిపోయిందండి. స్కూల్ బ్యాగుల్లోకి గాంజా ప్యాకెట్స్. నా పెద్ద టాస్క్ అయిపోయేది అనమాట. హోమ్ మినిస్టర్ గా మేము ఉన్న తర్వాత సీఎం గారు ఎక్కడికి వెళ్ళినా మా అమ్మాయి ఇలా గాంజాకి అలవాటు పడిపోయారని, మా అబ్బాయి ఇలా గాంజాకి అలవాటు పడిపోయారని చెప్తా ఉంటే భయం వేసేది. అందుకని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మేము అదే దృక్పథంతో ఒక ఎగ్జామ్ టైప్ లో మేము చేయడం జరిగింది. ఈ రోజు ఈగల్ క్లబ్స్ ని ఏర్పాటు చేసుకున్నాం. స్కూల్లో కూడా చిన్న ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు స్పీడప్ అయింది. సిట్ ఎదుట బీఎస్పీ నేత వట్టే జానయ్య విచారణకు హాజరయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో వట్టే జానయ్య సూర్యాపేట నుండి పోటీ చేశారు. ఆ సమయంలో తన ఫోన్ ట్యాపింగ్ కు గురైందని, అందుకు సంబంధించిన ఆధారాలను సిట్ అధికారులకు సమర్పించారు. అప్పటి బీఆర్ఎస్ మంత్రి జగదీష్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ చేయించి వేధింపులకు పాల్పడినట్లు కంప్లైంట్ ఇచ్చారు. మరోవైపు కాసేపట్లో సిట్ ఎదుట ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు విచారణకు హాజరు కానున్నారు. బాధితుల స్టేట్మెంట్ ఆధారంగా సిట్ ప్రశ్నించనుంది. గతంలో ప్రభాకర్ రావు ల్యాప్టాప్, ఫోన్ను సీజ్ చేసిన సిట్ వాటిని ఎఫ్ఎస్ఎల్ కి పంపించారు. ఎఫ్ఎస్ఎల్ నివేదిక రాగా ప్రభాకర్ రావును ఈ నివేదిక ఆధారంగా సిట్ ప్రశ్నించనుందని తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు స్పీడప్ అయింది. సిట్ ఎదుట బీఎస్పీ నేత వట్టే జానయ్య విచారణకు హాజరయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో వట్టే జానయ్య సూర్యాపేట నుండి పోటీ చేశారు. ఆ సమయంలో తన ఫోన్ ట్యాపింగ్ కు గురైందని, అందుకు సంబంధించిన ఆధారాలను సిట్ అధికారులకు సమర్పించారు. అప్పటి బీఆర్ఎస్ మంత్రి జగదీష్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ చేయించి వేధింపులకు పాల్పడినట్లు కంప్లైంట్ ఇచ్చారు. మరోవైపు కాసేపట్లో సిట్ ఎదుట ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు విచారణకు హాజరు కానున్నారు. బాధితుల స్టేట్మెంట్ ఆధారంగా సిట్ ప్రశ్నించనుంది. గతంలో
ప్రభాకర్ రావు ల్యాప్టాప్, ఫోన్ను సీజ్ చేసిన సిట్ వాటిని ఎఫ్ఎస్ఎల్కి పంపించారు. ఎఫ్ఎస్ఎల్ నివేదిక రాగా ప్రభాకర్ రావును ఈ నివేదిక ఆధారంగా సిట్ ప్రశ్నించనుందని తెలుస్తోంది. ప్రభాకర్ రావు సిట్ విచారణకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ లైవ్ లో అందిస్తారు. రత్న, ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారుల దర్యాప్తు అనేది శరవేగంగా కొనసాగుతుంది. ఇప్పటికే ప్రధాన నిందితులందరినీ పలుసార్లు విచారించడం జరిగింది. అలాగే సాక్షుల యొక్క స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేస్తూ ఉన్నారు. సాక్షుల స్టేట్మెంట్ అనేది గత ఎన్నికల సందర్భంలో ఎవరెవరైతే అపోజిట్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఉంటారో అప్పటి ప్రభుత్వంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి వ్యక్తులు, అపోజిషన్స్ కు సంబంధించినటువంటి కీలకమైన వ్యక్తుల యొక్క ఫోన్లు అనేవి ట్యాప్ చేయించారు. తమ ఫోన్లు ట్యాప్ కు గురయ్యారంటూ అనేక మంది రాజకీయ నేతలు సిట్ అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగింది. దీని మీద ఖచ్చితంగా ఎంక్వైరీ జరగాలనేటువంటి విషయాలు కూడా వాళ్ళ ఫిర్యాదులలో పేర్కొన్నారు. ఇక అందులో భాగంగానే ప్రజెంట్ విచారణ చేస్తూ ఉండగానే ఒకవైపున నిందితులను విచారిస్తూ ఉన్నారు. ముఖ్యంగా A1 గా ఉన్నటువంటి SIB మాజీ చీఫ్ ప్రభాకర్ రావును విచారణ చేస్తూ, అలాగే కింది స్థాయి అధికారులైనటువంటి మొట్టమొదటిసారి ఈ కేసులో పట్టుబడినటువంటి SIB మాజీ DSP ప్రణీత్ రావును, ఆ తర్వాత ఇతర నిందితులందరినీ కూడా పలుసార్లు విచారించడం జరిగింది. ఇప్పుడు మరొకసారి ప్రణీత్ రావు ఇందులో చాలా కీలకంగా ఉన్నాడు. కింది స్థాయి టీం మొత్తాన్ని కూడా నడిపించినటువంటి వ్యక్తి ప్రణీత్ రావు కాబట్టి అతన్ని విచారించడం జరుగుతుంది. మరోవైపున మొత్తం ఓవరాల్ గా ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించినటువంటి ఆ కింగ్ పిన్ గా ఇటు SIB మాజీ చీఫ్ ప్రభాకర్ రావు అనేటువంటి విషయాన్ని ఇతర నిందితులందరూ కూడా తెలియజేస్తున్నటువంటి సందర్భంలోనే ఇప్పుడు ఆయన్ని పలుసార్లు విచారించడం జరుగుతుంది. ఇవాళ మరొకసారి విచారణకు రమ్మన్నారు. అయితే ఇక ఒకవైపున నిందితుల యొక్క విచారణ కొనసాగుతూ ఉండగానే మరోవైపు సాక్షుల యొక్క స్టేట్మెంట్ అనేది కూడా రికార్డ్ చేస్తూ ఉంది సిట్ అధికారులు. అందులో భాగంగానే గతంలో తమ ఫోన్లు ట్యాప్ కు గురయ్యేటువంటి విషయాన్ని తెలియజేసినటువంటి వ్యక్తులు, రాజకీయ నేతలు ఎవరైతే ఉన్నారో అటు రాజకీయ నేతలు కావచ్చు, మరోవైపున స్ట్రాటజిస్టులు, ప్రముఖ వ్యాపారవేత్తలు ఎవరెవరి ఫోన్లు ట్యాప్ కు గురైనటువంటి విషయాన్ని ఫిర్యాదు రూపంలో తెలియజేయడం జరిగిందో ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ లో భాగంగా రికార్డ్స్ మొత్తాన్ని కూడా పరిశీలిస్తున్నటువంటి సందర్భంలోనే ఎవరెవరి ఫోన్లు ట్యాప్ కు గురయ్యాయో ఆ విషయాన్ని ఐడెంటిఫై చేసిన తర్వాత సిట్ అధికారులు ఆ వ్యక్తులకు నోటీసులు పంపించడం జరుగుతుంది. నోటీసులు పంపించి వచ్చి సాక్షి స్టేట్మెంట్ ను ఇవ్వాల్సిందిగా కూడా సిట్ అధికారులు కోరిన పరిస్థితుల్లోనే వరుసగా ప్రతి ఒక్కళ్ళు వచ్చి తమ యొక్క సాక్షి స్టేట్మెంట్లను సిట్ అధికారులకు అందిస్తూ ఉన్నారు. ఇక ఈ క్రమంలోనే ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే సూర్యాపేట జిల్లాలో చాలా కీలకంగా ఉన్నటువంటి వట్టే జానీ అనేటువంటి రాజకీయ నేత, BSP పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి కొద్దిసేపటి క్రితమే రావడం జరిగింది. ఆయన వచ్చి గతంలో తన ఫోన్ ట్యాప్ కు గురైనటువంటి విషయాలన్నింటినీ కూడా సిట్ అధికారులకు తెలియజేస్తూ ఉన్నారు. ఇప్పటికే సిట్ అధికారులు వట్టే జానయ్యకు ఒక నోటీసును కూడా జారీ చేశారు. నోటీసును జారీ చేసి విచారణకు రావాలి, వచ్చి సాక్షి స్టేట్మెంట్ ను ఇవ్వాలి అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. కాబట్టి సో అందులో భాగంగానే కొద్దిసేపటి క్రితమే సూర్యాపేట జిల్లాలో చాలా కీలకంగా గత ఎన్నికలలో BSP నుంచి పోటీ చేసినటువంటి వట్టే జానయ్య కొద్దిసేపటి క్రితమే సిట్ అధికారుల ముందు సాక్షి స్టేట్మెంట్ ను ఇచ్చేందుకు రావడం జరిగింది. ప్రజెంట్ ఆయన యొక్క స్టేట్మెంట్ అనేది రికార్డ్ చేస్తూ ఉన్నారు సిట్ అధికారుల బృందం. ఇక మరోవైపు అతని తర్వాత కొద్దిసేపట్లోనే ఏ క్షణమైనా సరే SIB మాజీ చీఫ్ ప్రభాకర్ రావు విచారణకు వచ్చినటువంటి అవకాశం ఉంటుంది. ఇక వట్టే జానయ్య విషయానికి వచ్చినట్లయితే గతంలో ఆయన BSP పార్టీ నుంచి సూర్యాపేట జిల్లాలో ఇటు BSP పార్టీ నుంచి పోటీ చేసి చాలా కాంపిటీషన్ ఇచ్చినటువంటి వ్యక్తి. ఆ మిగతా రాజకీయ పార్టీలతో అంటే BRS తర్వాత ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీకి అలాగే మరోవైపున BJPకి మధ్య కాంపిటీషన్ అనేది జరుగుతూ ఉన్నప్పుడు వీళ్లలో ఎవరు గెలుస్తారా అనేటువంటి ఒక సస్పెన్స్ అనేది మారినటువంటి సందర్భంలోనే ఊహించని విధంగా రాజకీయ పరిణామాలను మార్చేసినటువంటి వ్యక్తి వట్టే జానయ్య. తను అనూహ్యంగా ముందుకు దూసుకొచ్చి BRS వర్సెస్ BSP గా మారింది పరిస్థితి. చాలా కొద్ది ఓట్ల తేడాతో జగదీష్ రెడ్డి మీద ఓడిపోయాడు అక్కడ. సో అటువంటి వ్యక్తి ఆయన గతంలో చాలా కీలకంగా ఉన్నాడు కాబట్టి మిగతా వ్యక్తులతో కంపేర్ చేసినప్పుడు అతని యొక్క కాంపిటీషన్ అనేది చాలా ఎక్కువ ఉన్న కారణంగా అతని ఫోన్ ట్యాప్ కు గురైంది అనేటువంటి విషయాన్ని సిట్ అధికారులకు తెలియజేశాడు వట్టే జానయ్య. ఆ క్రమంలోనే అప్పుడు ఫిర్యాదు తీసుకొని ఇప్పుడు వరుసగా ఇన్వెస్టిగేషన్ అనేది జరుగుతూ ఉంది. కాబట్టి సాక్షుల యొక్క స్టేట్మెంట్ ను రికార్డ్ చేస్తున్నటువంటి సందర్భంలోనే ఎవరెవరి ఫోన్లు అయితే ట్యాప్ కు గురయ్యాయో వాళ్ళ ఫోన్లను ట్యాప్ కు గురైనటువంటి విషయాన్ని ఐడెంటిఫై చేసిన తర్వాత వాళ్ళకు నోటీసులు ఇచ్చి సాక్షి స్టేట్మెంట్ ఇచ్చేందుకు పిలవడం జరుగుతుంది. సాక్షి స్టేట్మెంట్లను రికార్డ్ చేస్తున్నారు. ఇక అందులో భాగంగానే కొద్దిసేపటి క్రితమే వట్టే జానయ్యను పిలిచి ఆయన యొక్క సాక్షి స్టేట్మెంట్ ను ఎప్పటి నుంచి తన ఫోన్ ట్యాప్ అవుతుంది అనేటువంటి టోటల్ డీటెయిల్స్ ను ప్రస్తుతం వట్టే జానయ్యకు అందిస్తూ జరుగుతుంది. అలాగే ఆయన తన ఫోన్ కు ట్యాప్
షాక్ గురైనటువంటి విషయాలకు సంబంధించినటువంటి సమాచారాన్ని కూడా సిట్ అధికారులతో తెలియజేస్తున్నటువంటి పరిస్థితి మనకు ప్రజెంట్ సిట్ కార్యాలయంలో కనిపిస్తోంది. ఇక ఇదిలా ఉంటే మరి కొద్దిసేపట్లోనే ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు విచారణకు రాబోతున్నారు. ఇప్పటికే అనేక సందర్భాల్లో అనేక సార్లు ఇటు సిట్ అధికారులు ప్రభాకర్ రావును విచారించడం జరిగింది. ముఖ్యంగా ఇప్పటి వరకు దాదాపు కొన్ని పేజీల రికార్డ్స్ అనేవి క్రియేట్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి మొత్తం ఎవిడెన్స్ ను కలెక్ట్ చేసిన తర్వాత ఒకవైపున నిందితుల నుంచి సమాచారాన్ని రాబట్టి వాళ్ళ ద్వారా ఎవిడెన్స్ ను రాబట్టిన తర్వాత మరోవైపు సాక్షుల నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత వారి యొక్క స్టేట్మెంట్ ను ప్రకారం పూర్తిగా ఫోన్ ట్యాపింగ్ కేసు డేటాను ఎవిడెన్స్ ను సంపాదించి దాని బండిల్స్ ను క్రియేట్ చేసిన తర్వాత ఒక జరిగింది. ఆ రిపోర్టుల ఆధారంగా కూడా దర్యాప్తు అనేది శరవేగంగా ముందుకు పోయేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ మరికొద్దిసేపట్లోనే ఇప్పటికే అనేక సార్లు విచారించినటువంటి ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఏ క్షణమైనా సరే వాళ్ళ మరొకసారి 14వ తారీఖు విచారణకు రావాలంటూ కూడా ఎస్ఐబి అధికారులు సిట్ అధికారులు తెలియజేసినటువంటి నేపథ్యంలోనే ఏ క్షణమైనా ఆయన విచారణకు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. రైట్ రత్న, థ్యాంక్ యూ. మన్యం జిల్లా జియమ్మ వలస మండలం పేదమేరంగిలో గజరాజులు బీభత్సం సృష్టించాయి. స్థానిక మినీ మోడర్న్ రైస్ మిల్లోకి చొరబడి హల్చల్ చేశాయి. అంతేకాదు పండ్ల దుకాణాన్ని కూడా ధ్వంసం చేశాయి. దీంతో స్థానిక ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఏ క్షణాన ఇండ్లపై దాడి చేస్తాయోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అటవీశాఖ సిబ్బంది స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు. పన్నెండున్నర ఈ టైంలో ఏనుగులు మా షాపుకు వచ్చి ధ్వంసం చేశాయి. దీన్ని అధికారుల దృష్టికి తీసుకువెళ్ళి మాకు ఏదైనా నష్టపరిహారం ఆదుకుంటారని కోరుతున్నాం. గజరాజుల దాడికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సూర్యప్రకాష్ అందిస్తారు. సూర్యప్రకాష్. అనిల్, ఈ మన్యం జిల్లా ఏదైతే ఉంటుందో అది పూర్తిగా ఏజెన్సీ ప్రాంతంలో ఉంటుంది. పార్వతీపురం జిల్లా జిఎం వలస మండలం పెదమేరంగి జంక్షన్ అంతా కూడా ఒక కొండవాళ్ళ ప్రాంతంగా ఉండడం, అక్కడ ఇన్ని పంటలన్నీ కూడా ఎక్కువగా చెరుకు పంటలతో పాటు వరి నాట్లు వేసుకోవడం అయితే అక్కడ ప్రజలంతా కూడా నిత్యం కూడా ఆ పంటలను వేసుకోవడం అయితే జరుగుతుంది. జిఎం వలస మండలం పెదమేరంగి జంక్షన్ వద్ద అయితే గత రాత్రి ఏనుగుల గుంపు అయితే బీభత్సం సృష్టించడంతో స్థానికంగా అడవుల్లో నుండి బయటికి రావడంతో అక్కడ ఉన్న మొత్తం చెట్లతో పాటు కిందన వాళ్ళు ఏవైతే వరి నాట్లు కానీ చెరుకు పంట కానీ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా పూర్తిగా ధ్వంసం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ ఏదైతే మనం అడవుల్లో ఉండాల్సిన ఏనుగుల గుంపు ఇలా బయటికి రావడంతో ఒక్కసారిగా కూడా అక్కడ ఉన్న ప్రజానికం అయితే దాదాపు భయాందోళన అయితే గురి కావడం అయితే జరిగింది. గత రాత్రి జరిగిన ఈ యొక్క ధ్వంసం, ఏనుగుల గుంపు ధ్వంసంలో అయితే గాయత్రి మినీ మోడర్న్ రైస్ మిల్ తో పాటు అక్కడ ఉన్న పళ్ళ దుకాణాలు, అంటే రోడ్డు పైన ఎవరైతే చిరు వ్యాపారులు ఉంటారో ఆ పండ్ల దుకాణాల పైన కూడా పూర్తిగా వాటి మీద ఈ ఏనుగులు దాడి చేయడంతో మొత్తం భారీ ఎత్తున అయితే ఆస్తి నష్టం అయితే జరిగిందని అయితే తెలియజేస్తున్నారు. అక్కడ స్థానికంగా దీనికి సంబంధించి అటవీ శాఖ అధికారులు కావచ్చు, రెవెన్యూ అధికారులు కావచ్చు ఎప్పటికప్పుడు అప్రమత్తం అవుతూ కూడా వాటిని బయటికి రాకుండా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నా కూడా ఈ ఏనుగుల గుంపుకి అవతల అడవి ప్రాంతంలో ఈ వాటర్ అనేది ఏదైతే నీటి ఎద్దడి ఏదైతే ఉంటుందో ఆ నీటి కోసం అయితే గ్రామాల్లోకి జనావాసాల్లోకి అయితే రావడం జరుగుతుంది. పూర్తిగా ఈ ఊర్లు కూడా అలా చేరుకుంటూ కూడా దాదాపు అక్కడి వరకు వెళ్ళడం వల్ల కొండకి దగ్గరలో కొండవాళ్ళ ప్రాంతానికి చేరుకోవడంతో అయితే ఇలా రావడం అవుతుందనే విషయాన్ని అయితే జంతు ప్రేమికులకి అయితే తెలియజేస్తున్నారు. కానీ ఏదేమైనా సరే ప్రస్తుతం ఈ యొక్క ఏనుగుల గుంపులు ఎప్పటికప్పుడు ఇలానే నిత్యం ప్రతి ఒక్క 3 నెలలు 2 నెలలకి దాదాపుగా అయితే ఈ యొక్క ఏనుగుల గుంపు రావడం,
ఆ యొక్క పరిసర ప్రాంతాలు మొత్తం కూడా వాళ్ళు ఎంతో కష్టపడి పండించుకున్న పంటల్ని ధ్వంసం చేయడంతో అయితే వాళ్ళు ఎంతో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నామని అయితే రైతులు తెలియజేస్తున్నారు. అలానే నిన్న మోడర్న్ రైస్ మిల్ లో కూడా దీనికి సంబంధించి ధ్వంసం చేయడంతో అయితే అక్కడ రైస్ మిల్ కి సంబంధించిన సామాగ్రి కూడా కొన్ని పాడవడంతో ఆ యొక్క యజమాని ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా తీవ్రంగా అయితే ఆందోళన చెందడం జరుగుతుంది. ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు, ప్రభుత్వం దీని మీద చొరవ చూపి వెంటనే ఇటువంటి వీటికి కట్టడి చేయాల్సిందిగా అయితే ప్రజలైతే కోరుకోవడం అయితే జరుగుతుందని. రైట్ సూర్యప్రకాష్. మెయిన్ అది కాదు, మనకు అడ్డు వెళ్ళిపోలే, ఆ చెరువులో అడ్డు వెళ్ళిపోలే. మన్యం జిల్లా జియమ్మ వలస మండలం పెదమిరంగిలో గజరాజులు బీభత్సం సృష్టించాయి. స్థానిక మినీ మోడర్న్ రైస్ మిల్లోకి చొరబడి హల్చల్ చేశాయి. అంతేకాదు పండ్ల దుకాణాన్ని కూడా ధ్వంసం చేశాయి. దీంతో స్థానిక ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఏ క్షణాన ఇండ్లపై దాడి చేస్తాయోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అటవీశాఖ సిబ్బంది స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ టైంలో ఏనుగులు మా షాపుకి వచ్చి ధ్వంసం చేశాయి. దీన్ని అధికారుల దృష్టికి తీసుకువెళ్ళి మాకు ఏదైనా నష్టపరిహారం ఆదుకుంటారని కోరుతున్నాం. బీసీ రిజర్వేషన్ల ఆర్డినెన్స్ పై మీడియాతో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. సబ్ కమిటీ నివేదిక మేరకు శాసనసభలో చట్టం నెంబర్ 3(4) ప్రకారంగా 42% రిజర్వేషన్ ఉపాధి అవకాశాలు, విద్యా అవకాశాలు, అదేవిధంగా స్థానిక సంస్థలో ఇవ్వాలనే నిర్ణయంతో గవర్నర్ గారికి పంపి దాని తదుపరి గవర్నర్ గారు ఆమోదించి రాష్ట్రపతికి పంపింది తెలుసు. అఖిల భారత బీజేపీ అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల పట్ల ఆయన ఏదో అనుమానంగా, అసహనంగా మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని దృష్టిలో పెట్టుకొని ఇలా మేము తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి బలహీన వర్గాల నాయకుల పక్షాన్ని అడుగుతా ఉన్నాం. లక్ష్మణ్ గారు, మీరు అఖిల భారత బీజేపీ పార్టీ అధ్యక్షులు. మేము చేస్తున్న ప్రక్రియ సరికాదు అంటే మా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది. 42% రిజర్వేషన్లు ఇవ్వాలని స్థానిక సంస్థల ఎన్నికలు 18 నెలలుగా వాయిదా వేసుకుంటూ పోతా ఉన్నాం. దాని మీద కేంద్రం నిధులు మీరే ఆపినారు. ఇలా కేంద్రం నిధులు వస్తలేవు, స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టుకోవాలి, కానీ 42% తోటే పెట్టుకోవాలనే పట్టుదలతోటి చట్టపరమైనటువంటి అన్ని అంశాలను, చట్టము, న్యాయము, ప్రజా అభిప్రాయము అన్ని కలవిడిగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతుంటే మీకున్న అనుమానం లేనిది అని అడుగుతా ఉన్నాం. మీకున్నటువంటి అభిప్రాయాలు ఏంది బలహీన వర్గాల పట్ల? మొన్న కూడా మేమందరం కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ చేసే సందర్భంలో ఏది ఏమైనా సరే రిజర్వేషన్లు కాపాడుకోవడానికి అన్ని కుల సంఘాలు ఆనాడు తెలంగాణ సాధన కొరకు ఏ విధంగా జాయింట్ యాక్షన్ కమిటీలు ఏర్పడ్డాయో అదేవిధంగా ఏర్పడి మళ్ళీ కాపాడుకుంటాం. ఎవరు కూడా కడుపుల కత్తులు దాచుకొని అలుపుకునే ప్రయత్నం జరగద్దు. రాజకీయ పార్టీల తాబేదారులుగా మారకండి. మీరే బలహీన వర్గాలు బీజేపీలో ఉన్నా, టీఆర్ఎస్ లో ఉన్నా మీ నాయకత్వాన్ని ఒప్పించండి. ఇంతకంటే బెస్ట్ మెథడ్ ఏముందో చెప్పండి. మా ముఖ్యమంత్రి గారు, పార్టీ అధ్యక్షుడు చెప్పినాడు, మాకు సీరియస్నెస్ ఉంది, 42% అమలు చేయాలి, దాని కొరకు ఏం చర్యలు తీసుకోమని చెప్పాలని అడుగుతా ఉన్నాం. లక్ష్మణ్ గారు అంటా ఉన్నారు ఆర్డినెన్స్ ఎట్లా వెళ్తుందని. నేను అడుగుతా ఉన్నాం, ఇలా మేమందరం కూడా తెలంగాణ రాష్ట్ర శాసనసభ చట్టం చేసి గవర్నర్ గారి ఆమోదం పొందిన తర్వాత నిజంగా బీజేపీలో మీకు సమర్థవంతమైనటువంటి మాట చెల్లితే రాష్ట్రపతి గారి ఆమోదం పంపించి 9వ షెడ్యూల్లో పెట్టించి ఎటువంటి ఆటంకాలు లేకుండా తీసుకుపోండి అని చెప్పి కోరుతా ఉన్నాం. అది చేయరు. మీ యొక్క సాంప్రదాయాలు, మనువాద సాంప్రదాయాల ప్రకారం ఆనాడు కూడా మండల కమిషన్ తెస్తే కమండలం పేరు మీద రిజర్వేషన్ వ్యతిరేకించినటువంటి పార్టీ తెలంగాణ రాష్ట్రంలో బీసీ ముఖ్యమంత్రిని ప్రకటించి కనీసం శాసనసభ పక్ష నాయకుడు చేయలేకపోయిన మీరు
బీసీ అధ్యక్షుడు ఉంటే ఆ అధ్యక్షుని ఎదుగుదల చూడలేక బండి సంజయ్ని తొలగించి కేసీఆర్ మౌత్ పీసు కిషన్ రెడ్డిని పెట్టింది మీరు. ఇవాళ అసలు ఆర్గనైజేషన్ కు సంబంధించి భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ఇంత బలైన వర్గాల ఒక చర్చ జరుగుతుంటే అన్ని రాజకీయ పార్టీలు మొన్నటికి మొన్న 5 ఎమ్మెల్సీలు వస్తే 5 ఎమ్మెల్సీలు బలైన వర్గాలకు ఇచ్చే సందర్భం అయితే మంత్రివర్గం కూడా బలైన వర్గాల మేరకే కూర్పు జరుగుతుంటే నాదో దారి తలో దారి అందరితో దారి అయితే నాదో దారి అన్నట్టు మీ ఫ్యూడలిస్టిక్ మెంటాలిటీతోటి బీజేపీ అధ్యక్షుడిని నియమించుకొని ఆయన రిజర్వేషన్ల గురించి మాట్లాడతాడు. మేము అడుగుతా ఉన్నాం, ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెలంగాణ 42% రిజర్వేషన్లు చేయాలనే చిత్తశుద్ధితో ఉంది. భారతీయ జనతా పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, లక్ష్మణ్ గారు, ఇతర 6 ఎంపీలు ఇంక్లూడింగ్ కృష్ణయ్య గారితో సహా కృష్ణయ్య గారు వచ్చి మా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా కలిసిపోయినారు. మా ముఖ్యమంత్రి గారు ప్రకటించినారు అనేక శాసనసభలో బయట అఖిలపక్షం అంటే అఖిలపక్షం, మంత్రివర్గం అంటే మంత్రివర్గం, ఢిల్లీకి వచ్చి ప్రధానమంత్రి గారిని కలవడానికి సిద్ధంగా ఉన్నాం. మా యొక్క ఆకాంక్షను పూర్తి చేయండి, మా రాష్ట్ర బలహీన వర్గాల ఆకాంక్షను పూర్తి చేయమని అడిగినాం. ఢిల్లీకి రారు, మాకు అవకాశం ఇయ్యరు, మీరు మమ్మల్ని రెస్పాండ్ గారు, మళ్ళీ అనవసరమైనటువంటి విమర్శలు చేస్తారు. ఏం చేయమంటారు చెప్పండి. దానికి తోడు టీఆర్ఎస్ పార్టీలో అరే కనీసం ఇప్పుడు ఉన్నటువంటి చాలా మంది నేను పేర్లు తీసుకోదలుచుకోవాలి, ఎందుకంటే వాళ్ళు కూడా మా బలహీన వర్గాల బిడ్డలే. వాళ్ళని అడుగుతా ఉన్నా, టీఆర్ఎస్ అధ్యక్ష పదవి, కార్యనిర్వాహక అధ్యక్ష పదవి, శాసనసభాపక్ష నాయకుడు ఎక్కడ కూడా బీసీ ఎస్సీలు అర్హత లేరా? వాళ్ళకేమో అయ్యే చేత కాదు, కానీ ఆ పార్టీలను న్యాయం చేయలేక, న్యాయం అడగలేక, న్యాయం అడిగేటువంటి పరిస్థితి ఆ పార్టీలో ప్రజాస్వామ్యం లేక తెలంగాణ కాంగ్రెస్ ప్రజా పాలన ప్రభుత్వం బలహీన వర్గాల కొరకు ఇంత ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకొని ప్రజాస్వామికంగా న్యాయపరంగా ముందుకు పోతుంటే ఎందుకు ఈ సందర్భంగా అడ్డంకులు చేస్తా ఉన్నారు? కాలుకు నరసుడు కాళ్ళల్లో కట్టెబెట్టినట్టు. అరే వీలైతే చేతనైతే ఒక న్యాయపరమైన, సామాజిక పరమైన, రాజకీయపరమైన సలహా చెప్పండి. దీన్ని ఏ విధంగా అధిగమిస్తాం? నేను ఎవరో చెప్పినా, ఒకవేళ ఎవరైనా రాజకీయ పార్టీ, అది టీఆర్ఎస్, బీజేపీ, ఈ రిజర్వేషన్ల ప్రక్రియలో ఎక్కడైనా అడ్డం పడితే ఆనాడు తెలంగాణ